తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మరి ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఈ సినీ పరిశ్రమ అంతా కూడా 5-6 అంటే కేవలం ఒక 10 కుటుంబాలు మాత్రమే శాసిస్తున్నాయి. ఈ సినీ పరిశ్రమ మాది, ఇది మాకే సొంతమో, దీంట్లోకి ఎవరు రావడానికి లేదు అని చెప్పి ఈ 10 కుటుంబాలే, అంటే మీరందరికీ తెలిసే ఉండొచ్చు, వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ ఆడబిడ్డ పిల్లలు, వీరే యాక్టర్లు, వీరే యాక్టింగ్ చేయగలుగుతారు, వీరికే టాలెంట్ ఉంది, వీరే డ్యాన్స్ చేయగలుగుతారు అనుకొని ఇక్కడ వాస్తవంగా ఈ సినీ పరిశ్రమను 2 తెలుగు రాష్ట్రాల్లో శాసిస్తూ ఇష్టానుసారంగా మరి వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో టికెట్ల రేటు పెంచుతూ ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి ప్రజలను మరి వినోదానికి దూరం చేస్తూ వీరి కష్టాన్ని దోసుకుంటూ 100 కోట్లు, లక్షల కోట్లు, వేల కోట్లు మరి సంపాదించుకుంటూ ఈరోజు మీరు మరి ముఖ్యంగా గమనించవచ్చు, ఈ సినిమా యాక్టర్ హీరో అనేటటువంటి వాడు మరి ఈ సంపాదన అధికమైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, గవర్నర్ పేరు కానీ, ముఖ్యమంత్రి పేరు కానీ మరి చెప్పే స్థాయిలో, గుర్తుపెట్టుకునేటటువంటి స్థాయిలో లేకుండా కన్ను మిన్నులాడకుండా మరి ఆకాశాన్ని అందే విధంగా డబ్బులు సంపాదించుకొని ప్రజలను సీమల్లాగా చూసేటటువంటి దుస్థితి ఈ తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలో ఉన్నటువంటి ఈ యొక్క 10 కుటుంబాల్లో పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఐబొమ్మ నిర్వాహకుడు ఎమ్మడి రవి, అంటే ఇతనికి నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. పైరసీ అనేది వాస్తవంగా ప్రజాస్వామ్యబద్ధంగా నేరమైతే కావచ్చు, కానీ ఇక్కడ ఈ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి ప్రజలు మరి అపారమైనటువంటి ఆదరణతో ఎమ్మడి రవిని మద్దతు తెలియజేస్తున్నారు. అంటే ప్రజల యొక్క కోరిక మేరకే ప్రభుత్వాలు మరి ఏదైనా జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎమ్మడి రవికి మరి చేకూరుతున్నటువంటి మద్దతును ఒక్కసారి ప్రభుత్వ యంత్రాంగము ఈ యొక్క సినీ పరిశ్రమ, సినీ పెద్దల మీద మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ఎంత చేటుగా వ్యతిరేకత ఉందో గమనించాలని తెలియజేస్తున్నాను.